హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఈ రోజు టిఫిన్ అయితే ఇడ్లీ పిండితో దోశలు అయితే పోస్తున్నాను. అచ్చం ఇడ్లీ పిండితో దోశలు పోస్తే సరిగ్గా రావు, ఇరిగిపోతాయి. ఇందులో అయితే గోధుమ పిండి కలిపాను. మన ఇష్టం, గోధుమ పిండి కలుపుకోవచ్చు, మైదా పిండి కలుపుకోవచ్చు, ఏ పిండి అయినా కలుపుకోవచ్చు. మైదా అయితే నేను ఎక్కువగా వాడను, గోధుమ పిండే వాడతాను. ఇంకా గోధుమ పిండి కలిపేసి దోశలు అయితే పోస్తున్నాను. ఈ రోజు టిఫిన్ ఇదే. ఇంకా చట్నీ కూడా అయితే ఏం చేయట్లేదు, దీని మీదే కారం వేస్తాను. మనం దోశ పోసి కారం వేసామనుకోండి, మనం తిప్పి వేస్తాం కదా మళ్ళీ దోశని, ఇలాంటి దోశలు త్వరగా కాలవు, మనం తిప్పేస్తేనే కాలుతాయి. నార్మల్ గా మనం మినప్పిండి దోశలు పోసుకుంటాం కదా, అవైతేనేమో తిప్పేయకపోయినా సరే బాగానే కాలుతాయి. కానీ ఇవి మాత్రం కొంచెం పిండి పిండిగా మందంగా ఉంటాయి కాబట్టి వీటిని మనం తిప్పేసుకోవాల్సిందే. పైన కారం వేసి తిప్పేసామనుకోండి, కారం అనేది మాడిపోయిద్ది, నల్లగా ఉంటది, టేస్ట్ కూడా మారిపోయిద్ది. అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు దోశ కాలింది కదా, దోశ అయితే తీస్తున్నాను. ఈ దోశలు కూడా మనం జాగ్రత్తగా పోసుకోవాలి, తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా తీయాలి. కొంచెం గ్యాస్ ఎక్కువైనా మాడిపోతాయి, గ్యాస్ తక్కువలో పెట్టామనుకోండి ఇంకా ఇలాగనే పచ్చి పచ్చిగా ఉంటాయి, ఇరిగిపోతాయి. అందుకనే గ్యాస్ కూడా మీడియంగా ఉండాలి. కొన్ని దోశలు అయితే బాగానే వచ్చినాయి, కొన్ని దోశలు అయితేనేమో ఇరిగిపోతా ఉంటాయి. ఉదయం నవీన్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే పోసాను దోశలు, అప్పుడు బాగానే పర్ఫెక్ట్ గానే వచ్చినాయి. ఈ దోశ అయితే కొంచెం ఇరిగినట్టుగా కొంచెం మాడింది. దోశ తిప్పి వేసి కాలుస్తాను కదా, తర్వాత ఇక మళ్ళీ ఇటువైపు తిప్పాను కదా, ఇప్పుడైతే కొంచెం కారం వేస్తున్నాను. ఇప్పుడు కారం వేసేసి ఇంకా నూనె కూడా వేస్తాను. ఇప్పుడు మనం దోశ తిప్పుకోవాల్సిన అవసరం ఉండదు కదా, ఇంక ఇలాగనే మడిచేసుకొని ఇంకా తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకా కారం మాడిపోకుండా ఉంటది, టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఇంకా వేరేగా చట్నీ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలాగే తినేయచ్చు. లేదనుకోండి ఉట్టి దోశలు పోసుకొని అల్లపు చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఈ రోజు కూర అయితేనేమో పచ్చిమిర్చి పచ్చడి అయితే చేస్తున్నాను. పచ్చిమిర్చి, టమాటా, బీరకాయ వేసి పచ్చడి చేస్తున్నాను. రోటీ పచ్చడి చేయక చాలా రోజులు అవుతుంది. నార్మల్ గా మిక్సీకి వేసి అలా పచ్చళ్ళు అయితే చేస్తా, కానీ రోట్లో నూరక కూడా చాలా రోజులు అవుతుంది. ఈ రోజు ఎందుకన్నా రోట్లో నూరుకొని పచ్చడి అయితే తినాలనిపిస్తుంది, అందుకోసమే పచ్చడి అయితే చేస్తున్నా. ఒక విషయం అయితే మాట్లాడుకుందాం. కొంతమంది మనుషులు ఉంటారండి, ఎప్పుడు ఎవరొకరిని తిడతానే ఉంటారు. ఎవరన్నా పెడితే తిందాం అనే ఆలోచనలో ఉంటారు, కానీ వాళ్ళంతటా వాళ్ళు పనులు చేసుకుందాం, కష్టపడదాం, సంపాదించుకుందాం అనే ఆలోచన ఉండదు. మళ్ళీ వాళ్ళైతే ఎవరికి పెట్టరు, వాళ్ళ సొమ్ము అనేది, వాళ్ళ డబ్బు అనేది ఎవరికి పెట్టరు. కానీ ఎవరో పెడితే తిని కూర్చుందామని చూస్తుంటారు, పెట్టని వాళ్ళని తిడతా ఉంటారు, ఏదో ఒకటి సూటిపోటు మాటలు అంటా ఉంటారు. ఇంకా వాళ్ళకి అదొక సరదా. మనం ఎవరికి ఏం పెట్టట్లేదు, మనం ఏమి ఎవరికి ఇవ్వట్లేదు కదా, మనకి వేరే వాళ్ళు ఎందుకు ఇస్తారు, ఎందుకు పెడతారనే ఆలోచన అయితే వాళ్ళకి అసలు ఉండనే ఉండదు. ఎప్పుడు ఎవరొకరి మీద చాడీలు చెప్తా ఉంటారు, ఎవరొకరిని తిడతా ఉంటారు. వాళ్ళకి గాసిప్స్ అంటే చాలా ఇష్టము. ఒక ఇద్దరు ముగ్గురు కూర్చోబెట్టుకుంటారు, ఊళ్ళో వాళ్ళ ముచ్చట్లన్నీ చెప్పించుకుంటా ఉంటారు, వాళ్ళని తిడతా ఉంటారు. ఇంకా వాళ్ళకి అదొక సరదా, ఇంకా టైం పాస్ అంటే ఇంకా వాళ్ళకి అలాగనే అయిపోవాలి, ఇంకా అలా ఉండటం అనేది వాళ్ళకి ఇష్టం. ఇలాంటి మనస్తత్వం అనేది అసలు మంచిది కానే కాదు. ఒకళ్ళ విషయాలు అనవసరంగా పట్టించుకోవటం, వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవటం, ఎవరో పెడితే తిని కూర్చుందాం, పని పట్ట లేకుండా అనుకోవటం, ఇలాంటి మనస్తత్వం అనేది అసలు మంచిది కానే కాదు. ఒకళ్ళు పెడితే తిందాం అనుకుంటే ఇంకెప్పుడు ఎవరు పెడతారా తిందామని ఎదురు చూస్తా ఉంటారు. వాళ్ళ జీవితం మొత్తం ఇంకెదురు చూడటంతోనే సరిపోయింది. ఒకళ్ళ మీద గాసిప్స్ చెప్పుకున్నాం అనుకోండి, మన గురించి వేరే వాళ్ళు గాసిప్స్ చెప్పుకుంటా ఉంటారు. అందుకని దేనికి అతిగా ఆశించకూడదు, దేని గురించి కూడా అతిగా మాట్లాడుకోకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు లిమిట్ అనేది ఉండాలి. ఇంక ఈ రోజు పచ్చడి అయితేనేమో చెప్పాను కదా, పచ్చిమిర్చి టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. బీరకాయ చెక్కు తీయకుండా ఇద్దాం అనుకున్నా. కొంతమంది అచ్చం బీరకాయ తోటి, బీరకాయ చెక్కుతోటి పచ్చడి చేస్తుంటారు. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ మామూలుగా టీవీలో ఫోనుల్లో అలా అయితే చూశాను, కాకపోతే ఎప్పుడు ట్రై చేయలేదు. చిక్కు తీయకుండా వేద్దాం అనుకున్నా, కానీ రోట్లో నూరటం కదా, మళ్ళీ మెదిగిద్దో మెదగదో, కొంచెం గట్టిగా కచ్చా పచ్చాగా ఉంటదేమో అని చెప్పేసి పై పైన చిక్కు అయితే తీసాను. చిక్కు తీసి ఇంక పొయ్యి మీద పెట్టేసి ఆయిల్ వేసి ఫ్రై అయితే చేస్తున్నాను. దీన్నైతే మళ్ళీ నేను తిరగమాత అయితే వెయ్యను, ఇంకా నూరిన తర్వాత డైరెక్ట్ గా అలాగే తింటమే. అందుకని పచ్చడికి సరిపడా ఆయిల్ అనేది ఇప్పుడే వేస్తాను. చాలేదనుకోండి మళ్ళీ చూసి తర్వాతనే వేస్తాను. ఇప్పుడు మనం ఇంత క్వాంటిటీలో కూర చేసుకోవాలనుకుంటే ఎంత ఆయిల్ వేసుకుంటాము, దానికి కొంచెం పెచ్చు వేసుకుంటే సరిపోయిద్ది. పచ్చడి కదా, పచ్చడికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటది. ఆయిల్ తక్కువైనా కూడా
పచ్చడి టేస్ట్ అనేది మారిపోయిద్ది. అన్ని సమంగా ఉంటేనే ఏ పచ్చడైనా ఏ కూరైనా బాగుంటది. ఏది కొంచెం తక్కువైనా సరే టేస్ట్ అనేది మారిపోయిద్ది. ఇంకా పచ్చిమిర్చి ఫ్రై అయ్యేలోపు ఇంక ఇదిగోండి వచ్చేసి బయట రోల్ అయితే కడుగుతున్నాను. నాకైతే 2 రోళ్ళు ఉన్నాయి. చిన్న రోల్ ఒకటి ఉంది, పెద్ద రోల్ ఒకటి అయితే ఉంది. పెద్ద రోలు ఇంకేదైనా పిండి రుబ్బుకోవడానికి, టమాటా పచ్చడి, పండుమిర్చి పచ్చళ్ళు అవి పెట్టుకుంటాం కదా, అవి నూరుకోవటానికి ఉంటాయిలే అని చెప్పేసి తీసుకున్నాననే గాని ఎప్పుడు వాడింది అయితే లేదు. ఎక్కువ శాతం నేను చిన్న రోలే వాడుతున్నాను. ఇంకా పచ్చళ్ళు అవన్నీ మిక్సీకి వేసుకోవటము, గ్రైండర్కి వేపించుకోవటం అలా చేస్తున్నా కానీ రుబ్బటం అయితే రుబ్బట్లేదు. ఎప్పుడో రోలు కొన్నాక ఒకసారో 2 సార్లు, ఒకసారేమో పండుమిర్చి పచ్చడి రుబ్బాను, ఒకసారేమో టమాటా పచ్చడి రుబ్బాను. కొంతమంది ఈ పచ్చడి చేయటానికి పచ్చిమిర్చి సపరేట్ గా వేయించుకుంటారు, టమాటాలు సపరేట్ గా వేయించుకుంటారు, అన్ని వేటికయ్యి సపరేట్ గా వేయించుకుంటారు. నేనైతే మాత్రం అన్ని కలిపే వేయించుతాను. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఎవరు చేసినా సరే ఇలాగే వేయించుతారు. ఇంకా నాకు కూడా అలాగనే అలవాటు. వేటికది సపరేట్ గా వేయించుకోవడానికి ఎక్కువ టైం పట్టిద్ది. ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి కదా. అవి ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కకి తీసేసి మళ్ళీ టమాటాలు వేసుకోవాలి. మళ్ళీ టమాటాలు ఫ్రై అయ్యేంత వరకు పొయ్యి దగ్గర నుంచొని వేయిస్తూ ఉండాలి. కొంచెం టైం అనేది ఎక్కువ పట్టిద్ది ప్రాసెస్. మరి టేస్ట్ ఏమైనా తేడా ఉంటుందో ఏమో నాకైతే తెలియదు కానీ కొంచెం టైం పట్టిద్ది, పని అయితే లేట్ అయిద్ది. ఇలా 2 కలిపి వేయించుకున్నాం అనుకోండి పని అనేది త్వరగా అయిపోయిద్ది. 2 ఒకేసారి ఫ్రై అవుతాయి కదా, ఇంకా ప్రత్యేకంగా వీటికి టైం కేటాయించుకోవాల్సిన అవసరం ఉండదు. మూత పెట్టేసి సిమ్ లో అయితే ఫ్రై చేశాను. ఇంక వీటిలోనే పచ్చడికి సరిపడా చింతపండు వేశాను, కొంచెం ధనియాలు అయితే వేశాను. ఇంట్లో కొత్తిమీర లేదు, కొత్తిమీర లేనప్పుడు ధనియాలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటది. కొత్తిమీర వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటది. ఇంక లేనప్పుడు ఇలా ధనియాలు వేసుకోవచ్చు. ధనియాలు కూడా లాస్ట్ లో వేసుకోవాలి మనం, ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఎక్కువ ఫ్రై అయినాయి అనుకోండి ఆ టేస్ట్ అనేది మారిపోయిద్ది. ఇంక ఇదిగోండి రోట్లో వేసి పచ్చడి అయితే నూరుతున్నాను. రోలు కడగటమేమో బయట కడిగాను కదా, పచ్చడి నూరటానికైతే ఇంట్లోకి తీసుకొచ్చాను. కొంచెం ఎండ అయితే వచ్చింది. ఇంకా ఎండలో ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇంట్లో వంటగదిలోకి అయితే తీసుకొచ్చా. వంటగది అనేది మాది పెద్దది కదా, అంటే ఓపెన్ గా ఉంటాయి కదా అన్ని, బెడ్రూమ్ లా లేకుండా గదులన్నీ ఓపెన్ గా ఉంటాయి కదా, అందుకని వంటగది అయితే పెద్దదేను. పచ్చిమిర్చి వేసాను ఫస్ట్, పచ్చిమిర్చి బీరకాయ వేసాను కదా, అవి వేసి వాటికి సరిపడా ఉప్పు అయితే వేసి ఇంక ఇదిగోండి మెత్తగా అయితే నూరేసాను. రోట్లో కూడా కొంచెం మనం మెత్తగా నూరుకోవాలి. మరీ కచ్చా పచ్చాగా తొలకలుగా ఉన్నా కూడా తినేటప్పుడు ఆ తొలకలు అనేవి తగులుతూ ఉంటే ఒక్కోసారి మనకి తినేటప్పుడు గొంతుకు కూడా అడ్డం పడతాయి. పిల్లలు తినాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటది. అందుకోసమని మనం పచ్చడి కూడా మెత్తగా నూరుకుంటేనే బాగుంటది. పచ్చిమిర్చి నూరేసాను కదా, ఇంక ఇదైతే పక్కనైతే పెట్టేశాను. రోట్లోనే ఇదిగోండి రోలు మీదే పెట్టేశాను, ఇంకా వేరే గిన్నెలో పెట్టకుండా. ఇంక ఇప్పుడు అయితే టమాటాలు వేసాను. టమాటాలు వేసి వీటికి సరిపడా కూడా ఉప్పు అయితే వేసాను. వేసి ఇంకా మెత్తగా నూరుతున్నాను. టమాటాలు నూరేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. టమాటాలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అవి నూరటానికి మెదగటానికి కూడా కొంచెం కష్టంగానే ఉంటది. అది కాక మళ్ళీ టమాటాలు నూరేటప్పుడు నీరు అనేది వచ్చింది. మనం ఫాస్ట్ గా గట్టిగా నూరామనుకోండి ఆ చిందులు అనేవి వచ్చి కంట్లో పడే ప్రమాదం కూడా ఉంటది. అందుకని చాలా జాగ్రత్తగా నూరుకోవాలి. రోట్లో నూరడం అంటే కొంచెం టైం పట్టిద్ది, జాగ్రత్తగా నూరుకోవాలి తప్పదు. నోటికి రుచిగా తినాలంటే కొంచెం కష్టపడాల్సిందే కదా మరి. టమాటాలు కూడా మెత్తగా అయితే నూరేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి టమాటాలు 2 అయితే కలిపేస్తున్నాను. కలిపేసి దీన్ని అయితే పక్కన పెట్టేస్తాను. టమాటాలు నీరుగా లేవు కదా, అంత నీరుగా అయితే లేదు. కొన్ని టమాటాలు అయితే నీరు ఎక్కువ ఉంటాయి. అంటే మనం పండు టమాటాలు తీసుకుంటాం కదా, పండు టమాటాలు తీసుకున్నప్పుడు ఏమైందంటే నీరు అనేది ఎక్కువగా ఉండిద్ది. మనం నూరేటప్పుడు ఆ చిందులు అవన్నీ కంట్లో పడతాయి. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఈ టమాటాలు కొంచెం పచ్చి టమాటాలే పచ్చడికి బాగుంటాయి. చాలా మంది పచ్చి టమాటాలు వేసుకొని పచ్చడి నూరుకుంటారు. టమాటాలు కొంచెం గట్టిగా పచ్చిగా ఉన్నాయి అనుకోండి పచ్చడి టేస్ట్ బాగుంటది, కలర్ కూడా బాగుంటది. మనం బాగా పండిపోయిన టమాటాలు తీసుకున్నాం అనుకోండి పచ్చడి అనేది బాగా ఎర్రగా వచ్చేసిద్ది, కలరు బాగుండదు, టేస్ట్ కూడా అంతగా అయితే బాగుండదు. ఇంక ఇప్పుడైతే మసాలా వేసాను, ఎల్లిపాయ వేసాను, జీలకర్ర కరివేపాకు వేసి మెత్తగా అయితే నూరేసాను. నూరిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి టమాటా 2 కలిపిన మిశ్రమం ఉంది కదా, అదైతే ఇందులో వేసేసి ఇంకా మెత్తగా నూరుతున్నాను. ఎక్కడన్నా తొలకలు కొంచెం కచ్చా పచ్చాగా మెదగనివి ఉంటాయి కదా, ఇంకా అవి కూడా మెత్తగా మెదుగుతాయి అని చెప్పేసి నూరేస్తున్నాను. నీరైతే ఎక్కువేమి లేదు, అందుకని కొంచెం మెత్తగా నూరినా కానీ మెదిగిపోతాయి.
ఈ పచ్చడి మనకి రోజు తిన్నా గానీ బోరు కొట్టదు అనుకోండి. సైడ్ డిష్ గా మనకి ఒక కూర ఇలాంటి పచ్చడి ఒకటి ఉంటే చాలు, మనకి ఇంకేం అవసరం లేదనుకోండి. పచ్చిమిర్చి పచ్చడి గాని, గోంగూర గాని, కాకరకాయల కారం గాని ఇలా ఏదో ఒకటి చేసుకున్నాం అనుకోండి కూరకు తోడు, ఇంకా అసలు మనకి వేరే ఏం అవసరం ఉండదు. ఒకవేళ కూర నచ్చలేదనుకోండి, చక్కగా పచ్చడి వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినొచ్చు. ఈ పచ్చిమిర్చి పచ్చడి అయితే మనం దోశల్లో తినొచ్చు, పునుగుల్లో తినొచ్చు, అన్నంలో తినొచ్చు, అన్నిట్లో తినొచ్చు అనుకోండి. మనం పునుగుల్లో తినాలనుకోండి, ఈ పచ్చడిలోనే కొంచెం వాటర్ పోసి లూజ్ గా కలుపుకున్నామంటే పునుగుల్లో తినడానికి చాలా బాగుంటది. మనం ప్రత్యేకంగా మళ్ళీ పల్లీ చట్నీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అసలు ఎంత బాగుంటుందో అనుకోండి పచ్చిమిర్చి పచ్చడి అయితే మాత్రం. కొంచెం వాటర్ పోసి కలుపుకొని తింటే సూపర్ ఉంటది. పచ్చడి అయితే మెత్తగా నూరేసాను, పలుకులు లేకుండా కచ్చా పచ్చాగా కాకుండా మెత్తగా నూరాను. మనం రోట్లో నూరుకున్న పచ్చడి కచ్చా పచ్చాగా ఉండాల్సిన అవసరం లేదు, మెత్తగా ఉన్నా సరే ఆ టేస్టే వేరనుకోండి. పచ్చడి అయితే ఇంకొక గిన్నెలోకి తోడేసాను. ఇంకా రోట్లో కొంచెం ఉంచాను కదా, ఇదైతే కొంచెమే అన్నం ఉంది, ఎంత కొంచెమే మిగిలింది అనుకోండి. ఉదయం నవీన్ స్కూల్కి వెళ్తాడు కదా, వాడికైతే అన్నం వండాను. ఆ అన్నం ఎంత కొంచెం అయితే మిగిలింది, ఇంకా కొంచెం అన్నం ఇంకా రోట్లో వేసేసి కలిపి అయితే తింటున్నాను. ఇలా తింటే బాగుంటది కదా పచ్చడి, అప్పటికప్పుడు ఫ్రెష్ గా పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటది. ఈ పచ్చడి 2-3 రోజులు కలిసిపోయింది అనుకోండి, మళ్ళీ తినాలనిపించదు. మళ్ళీ అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకుంటాం చూడండి, ఆ పచ్చడి ఇష్టంగా తింటాము. 2 రోజులు టైం గడిచిన తర్వాత ఎలాగైనా సరే టేస్ట్ అనేది మారిపోయింది, ఇంక తర్వాత తినాలనిపించదు. ఇలా సద్దన్నం కాకుండా వేడి వేడిగా అన్నం వండుకొని పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని దాని కాంబినేషన్ గా ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే సూపర్ గా ఉంటది అనుకోండి. ఇంకా మనకి ఏమీ అవసరం లేదు, ఏ కూరలు అవసరం లేదు, చికెన్ లో మటన్ లో కూడా అవసరం లేదనుకోండి. అవి ఒక్కోసారి తిని తిని బోర్ కొట్టేసి కూడా ఇలా పచ్చడి తినాలనిపించింది. పచ్చడి అయితే పర్ఫెక్ట్ గా ఉంది, అన్ని బాగా సరిపోయినాయి. ఈ రోజు మా కూర అయితే ఇదేనండి. నవీన్ తినడనుకోండి, వాడికి ఒక ఆమ్లెట్ కానీ అప్పడాలు కానీ వేయించి ఇచ్చాననుకోండి, వాడు కూడా ఇష్టంగానే తింటాడు. ఇదేనండి ఈ రోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.